అందరికీ నమస్కారం. ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినాలి అని చెప్తారు. ఇంత చేదు పచ్చడి తినాలా? అబ్బా, ఉగాది పచ్చడి తినకుండా దీన్ని స్కిప్ చేయలేమా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, బాగా ఆహారాన్ని ఇష్టపడి తినేవాళ్ళు వీటికి దూరం పెట్టాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు తినాలి ఉగాది పచ్చడి? దీనివల్ల మనకేంటి ఉపయోగం అని చాలా మంది అడుగుతారు కదా. మీకోసమే ఈ వీడియో. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశనం చ నింబకందళ భక్షణం అనేది ఒక శ్లోకం. వేప పూత బెల్లం తినటం వల్ల శరీరం వజ్రంలాగా గట్టిపడుతుందట. అంతేకాకుండా సర్వ సంపదలు వస్తాయి, ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి. శాస్త్రం ప్రకారం చూస్తే కనుక చైత్రమాసంలో భూమి సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి గ్రీష్మ తాపం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వేడి ఎక్కువగా ఉంటుందని చెప్పడమే దీని అర్థం. ఈ వేడి వల్ల అనేక రకాల వ్యాధులు రావడానికి, ఆ వ్యాధులు ఎక్కువగా విజృంభించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఉపద్రవాలన్నిటి నుంచి నివారించడానికి వేప పూత బెల్లం అనేవి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పడమే దీని అర్థం. అంతేకాకుండా అనేక పురాణ కథల్లో కూడా ఉగాది గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఏంటది అని మనం చూస్తే కనుక విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజే. సోమకుడు వేదాలు దొంగలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తుతాడు. మహావిష్ణువుని స్మరించుకుని ధ్యానించుకునే కోసం మనం ఈ ఉగాది పండుగ ప్రారంభించామనేది ఒక కథ. అంతేకాకుండా చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడని చెప్తారు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడైంది సందర్భం కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజే. కాబట్టి ఉగాది రోజు విక్రమార్కుని స్మరించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సరే, ఈ అసలు విషయం అసలు మర్చిపోకండి. వేప పూత బెల్లం అనేవి మన శరీరానికి వేడిని తట్టుకునే శక్తినివ్వడం, అంతేకాకుండా ఈ వేపపూత బెల్లం అనేవి మన శరీరానికి ఇక నుంచి చాలా అవసరం. అనేక రకాల వ్యాధుల నుంచి తట్టుకోవడానికి ఈ ఉగాది పచ్చడి చాలా బాగా సహకరిస్తుంది అని చెప్పడమే దీని యొక్క ఆంతర్యం. కాబట్టి మీరు ఒక్కసారన్నా ఈ పచ్చడి తినండి. అనవసరంగా ఏ రోగమో వచ్చి అలా బెడ్ మీద పడుకొని ఫోన్ చూసుకునే కంటే కూడా చక్కగా ఇది తిని కొంచెం బయటికెళ్ళి చలాకీగా తిరిగి రావడం ఎంత హాయిగా ఉంటుంది కదా. కాబట్టి ఉగాది మొదలుకొని ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు ఇలాంటి పచ్చడిని చేసుకొని తింటూ ఉంటే కనుక మీకు శక్తి పెరుగుతుంది, రోగాలు దరిచేరకుండా ఉంటాయి. పైగా సీజనల్ చేంజ్ వల్ల దగ్గు జలుబు లాంటివి ఎక్కువగా ఉన్న కారణంగా వీటి నుంచి బయటపడాలంటే ఇదొక ముఖ్యమైన మార్గం. అంతేకాకుండా ఇప్పటికే నాలాగా గొంతు బాలేని వాళ్ళు కూడా ఇది కనుక తింటే ఇక నుంచి ఇలాంటి రోగాల బారిన పడకుండా ఉంటారనేది నా ఉచిత సలహా. నచ్చితే తీసుకోండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలు కనుక మీరు వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అస్సలు ఉగాది పచ్చడి తినను అంటారు కదా, వాళ్ళ కోసం షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.